ఆ రోజు ఆదివారం. నిజానికి ఆ రోజంతా కూడా ఇంట్లో ఉండి ఏదో కొంచెం పుచ్చుకొని నచ్చిన వంట వండుకొని పెళ్ళాం పిల్లలతో కలిసి సరదాగా ఉందాము అనుకున్నాను. ఇక అదే ఆలోచనలో ఉన్నటువంటి నేను ఉదయాన్నే మటన్ తీసుకొనొచ్చి వంట కూడా నేనే చేసి ఉదయం 10 గంటల సమయానికి మేమంతా కలిసి భోంచేశాక మేమంతా సరదాగా మాట్లాడుకుని ఆ రోజు చేసే పని కూడా ఏమీ లేదు, ఎలాగో తీరిగ్గా ఉన్నాం కదా అని మధ్యాహ్నం 2 గంటల సమయానికి నిద్రపోతున్నారు. ఇక ఈలోగా నా భార్య పిల్లలు అంతా కలిసి టీవీ చూస్తూ గడిపారు. అప్పటికి మధ్యాహ్నం 4 గంటలైంది. సరిగ్గా అప్పుడే హాల్లో గోడకు వేలాడుతున్న షర్ట్ జేబులో నుంచి నా మొబైల్ రింగ్ అవుతుంది. వెంటనే నా భార్య మొబైల్ తీసి చూస్తే మా ఊరికి చెందిన వ్యక్తి కాల్ చేస్తూ ఉన్నాడు. వెంటనే మొబైల్ తీసుకుని నా దగ్గరకు వచ్చింది. ఇక నేను వెంటనే నిద్ర కూడా లేచాను. అప్పటికే కాల్ కట్ అవడంతో నేనే తనకు కాల్ చేసి తాను నాకు స్నేహితుడు కావడంతో, రే గౌరీ, ఇప్పుడు కాల్ చేసావేంట్రా అని అడిగాను. రే బలరాం, నీతో ఒక చిన్న అవసరం పడిద్ది. మా ఇంట్లో నువ్వులున్నాయి, వాటిని మామయ్య గారింటికి తీసుకువెళ్ళాలి. పగటివేళ వెళ్తే చెక్ పోస్ట్ ఎదురవుతుంది, అక్కడ చాలా వరకు డబ్బులు లాగేస్తారు. అందుకే రాత్రి వేళలో తీసుకువెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాను. అయితే ఏదో ఒక రోజు మనిద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ మామయ్య ఇప్పుడే కాల్ చేసి తొందరగా తీసుకురమ్మని చెప్పారు. ఇక నా పరిస్థితి నీకు కూడా తెలిసిందే కదా, కాళ్ళు విరిగిపోవటంతో ఇంకా సరిగ్గా నడవలేకపోతున్నారు. ఏమంటావు, ఇప్పుడు తీసుకెళ్దామా అని చెప్పాడు. తప్పకుండారా, నువ్వు చెప్తే కాదంటారా? అలాగే, రాత్రికి తీసుకువెళ్తాను అనగా, ఒక్కసారి ఆలోచించు, నేనైతే రాలేను, ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా. అయ్యో తెలుసులేరా, నువ్వు రావాల్సిన పనేమీ లేదు, నేనే తీసుకువెళ్తాను. అలా చెప్పి వెంటనే కాల్ కట్ చేసి ఒక్కసారి వెళ్ళి ఇంటి వెనుక ఉన్నటువంటి ఆటోనైతే చెక్ చేసుకున్నారు. ఇంజన్ ఆయిల్ కొంచెం తగ్గడంతో ఆయిల్ ఫుల్ చేసుకుని ఆటో సీట్లన్నీ తీసి పక్కన పడేశారు. ఇక సాయంత్రం 6 గంటల సమయానికి స్నానం చేసి ఆకలిగా ఉంటే కొంచెం భోంచేసి బట్టలు మార్చుకుని నా ఫ్రెండ్ అయినటువంటి గౌరీ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను. ఇంకో 2 కుర్రాళ్ళ సహాయంతో నువ్వులు ఆటోలో పికప్ చేసుకున్నాను. నిజానికి కొద్దో గొప్ప నువ్వులైతే భయపడాల్సిన పని లేదు, కానీ అవి లోడ్ చేస్తే ఎక్కడా ఖాళీ లేకుండా ఆటో మొత్తం నిండిపోయింది. మరి అంత లగేజ్తో చెక్ పోస్ట్ దాటితే చాలా వరకు అమౌంట్ తీసుకుంటారు. అందుకే రాత్రి వేళలో వెళ్ళమని వాడు చెప్పాడు. ఇక ఆ టైంలో చెక్ పోస్ట్ వద్ద ఆఫీసర్స్ అంటూ ఎవరూ ఉండరు, ఎవరో ఒకరి స్టాఫ్ మాత్రమే ఉంటారు. వారికి కూడా ఏదో కొంచెం ఇచ్చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక అదే ఉద్దేశం వాడిది. ఇక మా ఊరు నుండి వాళ్ళ మామయ్య ఊరికి ప్రయాణం అయ్యాను. వెళ్తున్నదంతా కూడా నేనొక్కడనే. మార్గం కూడా ఎలా అంటే బాగా లూప్ లైన్. నిజానికి ఆ మార్గం కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం ఒక సాహసం అనే చెప్పొచ్చు. కారణం ఏంటంటే మా ఊరికి ఆ ఊరికి సరిగ్గా మధ్య దూరంలో ఒక రైల్వే లైన్ అయితే ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ని శవాల ట్రాక్గా పిలుస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా పిలవటానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? కంగారు పడద్దు, అది కూడా చెప్తారు. అది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నాటి రైల్వే ట్రాక్, అంటే చాలా పురాతనమైంది. ఇక అదే ట్రాక్ని ప్రస్తుతం రైల్వే గవర్నమెంట్ వినియోగించుకుంటుంది. ఇక అలాంటి ట్రాక్ పై నుండి ఎన్నో గ్రామాల వాళ్ళు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటారు. ఇక అలాంటి టైంలోనే అనుకోకుండా కొందరు యాక్సిడెంట్కి గురై చనిపోయారు. అయితే అది మాత్రమే కాదు, కావాలని కూడా ట్రైన్ కింద పడి ఎంతోమంది చనిపోవటం జరిగింది. నాకు తెలిసి అప్పటికి సుమారుగా 50 నుండి 60 మంది వరకు చనిపోయారు. మరి నాకంటే ముందు తరంలో ఎంతమంది చనిపోయారో ఎవ్వరికీ తెలీదు. మరి అంతమంది మరణానికి కారణమైనటువంటి ఆ ట్రాక్, మరి దానిపైన రాత్రి ప్రయాణం అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, నాకు కూడా అంతే. కానీ నా గుండె ధైర్యం నా ఫ్రెండ్కి తెలుసు. కారణం ఏంటంటే రాత్రివేళ ప్రయాణాలు ఏవైనా ఉంటే ఊరి మొత్తానికి నేనే వెళ్తాను. అలాంటి నేను ఆ రోజు రాత్రి ఆ మార్గం వైపు ఒంటరిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అప్పటికి దాదాపుగా రాత్రి 8 గంటలు దాటింది. ఇంకా సుమారుగా గంటన్నరలో ఊరికి వెళ్ళిపోవచ్చు. ఇక నా ప్రయాణం అంతా కూడా ఎలా అంటే ఎంతో హాయిగా సాగిపోతుంది.
కానీ అప్పటికే ఆ మార్గంలో జనం కాస్త పలుచగా అక్కడక్కడ అటు ఇటు మాత్రమే వెళ్తున్నట్టుగా కనిపించారు. ఇక 9:40 సమయానికి నేను అదే ఊరికి చేరుకొని వాళ్ళ మామయ్య గారి ఇంటి వద్దకు వెళ్ళాను. అప్పటికే వాళ్ళు నిద్రపోవాలని చూస్తుంటే నేను వెళ్ళటం చూసి వాళ్ళంతా ఆటో దగ్గరకొచ్చి నేను కూడా వాళ్ళకు పరిచయం ఉన్న కారటంతో, ఇవన్నీ ఒక్కసారిగా తీసుకురావటం ఎందుకు బాబు, ఇప్పుడు సగం తీసుకొచ్చి రేపు కూడా ఉన్న సగం తీసుకురావాల్సింది. ఇంత లోడుతో ఆటో ప్రయాణం కష్టమే కదా. ముందు నేను కూడా అలాగే అనుకున్నానండి. 2 సార్లు పెరగటం ఎందుకని మెల్లగా వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మొత్తాన్ని తీసుకొచ్చాను అని చెప్తుంటే, అప్పుడే గౌరీ వాళ్ళ అత్తయ్య నన్ను చూసి నాతో చెప్పకుండానే వెళ్ళి వంట కూడా ఏర్పాటు చేసింది. ఆ విషయం నాకైతే తెలీదు. ఇక నేను గౌరీ వాళ్ళ మామయ్య ఇద్దరం కలిసి ఆటోలో ఉన్న నువ్వుల్ని వాళ్ళ పశువుల పాకలో దింపేశాం. డబ్బులిస్తుంటే గౌరీ ఇస్తానని చెప్పాడు అని ఆటో ఎక్కి స్టార్ట్ చేయబోయేసరికి అంతలోనే వాళ్ళ అత్తయ్య వచ్చి, భోంచేయకుండా ఎక్కడికి వెళ్తావు, ఇప్పుడే తినాలి, ఇప్పటికే వంట కూడా సిద్ధమైంది, రమ్మని పిలువగా మొహమాటానికి వద్దని చెప్పాను. కానీ ఆమె వినిపించుకోకుండా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లారు. వారి మాట కొట్టడం ఇష్టం లేక భోజనం చేయటం కూడా జరిగింది. అప్పటికి సరిగ్గా రాత్రి 10:45 దాటింది. ఇక వెళ్దామంటే, ఈ టైంలో వెళ్ళటం ఎందుకు బాబు, ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా, నువ్వేమైనా పరాయివాడివా అని చెప్తున్నారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్తున్నాను. నేను ఎంత చెప్తున్నా సరే వాళ్ళైతే నా మాట వింటలేదు, అస్సలు వినిపించుకోవటమే లేదు. ఏది ఏమైనా వెళ్ళి తీరాలి అన్న ఉద్దేశంతో బయలుదేరుతుంటే గౌరీ వాళ్ళ అత్తయ్య తన భర్తతో, ఒంటరిగా ఉన్నాడు కదా, ఈ టైంలో వెళ్ళటం మంచిది కాదనిపిస్తుందండి అని చెప్తుంటే, అబ్బా, ఇలాంటి ప్రయాణాలు వాడు ఎన్నో చేసుంటారులే, ఆటో డ్రైవర్లందరికీ ఇదంతా కూడా మామూలు విషయం, అయినా అలాంటి భయాలు ఎప్పటి వరకు లేవులే, జాగ్రత్తగా వెళ్ళు నాయనా అని చెప్పి నన్ను అక్కడి నుండి పంపించారు. ఇక నైట్ జర్నీ మొదలు పెట్టాను. వస్తున్నది ఒంటరిగానే, కానీ భయం అన్న ఆలోచన ఇప్పటి వరకు నాలో లేదు. ఆటో కొని 6 మాసాలు కూడా గడవలేదు. అందుకే ఇంజన్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. గేర్ మార్చగానే గుర్రంలా పరుగులు పెడుతుంది. అదంతా కూడా వంకర్లతో ఉన్నటువంటి రోడ్డు అయినప్పటికీ నిర్మానుష్యంగా ఉండటంతో ప్రయాణానికి ఎక్కడా కూడా ఆటంకం అనేదే లేదు. ఇక వేగంగా నా ఆటో దూసుకుపోతూ ఉంటే అప్పుడే జేబులో ఉన్నటువంటి మొబైల్ తీసుకుని టైంపాస్ కోసం నాకు ఇష్టమైనటువంటి ఇళయరాజా గారి సాంగ్స్ ఆన్ చేసి ఆటో డిక్కీలో పడేశాను. ఇక నా ప్రయాణం ఒంటరిగా వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి సమయానికి దగ్గర పడుతున్న వేళ కావటంతో ఆటో ముందుకు పరుగు పెడుతుంటే చల్లని గాలి నన్ను మొత్తానికి చుట్టుకుంది. మార్గం అంతా కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. చూడటానికి ఎక్కడా ఒక్క మనిషి కూడా కనపట్టలేదు. ఇక అలాంటి నిర్జన మార్గంలో ఒంటరిగా ఆటోలో వెళ్తుంటే ఒక్కొక్క గ్రామాన్ని దాటుకొని మరికొన్ని నిమిషాల్లో అదే ట్రాక్ దగ్గరికి చేరుకోబోతున్నారు. ఒక రకంగా వేరే వాళ్ళైతే అప్పటికే ఆ ట్రాక్ గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన మాత్రం వేరు. సమయం గడిచే కొద్దీ ట్రాక్ మరింత దగ్గర పడుతుంది. మరికొన్ని క్షణాల గడువు మాత్రమే మిగిలుండగా ఆ నిశ్శబ్ద రాత్రిలో మరింత వేగంతో ముందుకు దూసుకుపోతుంటే నేను వెళ్తున్న ఆటోకి సుమారుగా 50 అడుగుల దూరంలో నాకంటే ముందు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపించాడు. ఆ వ్యక్తి ఎలా అంటే తెల్లని బట్టల్లో కనిపిస్తున్నాడు. ఇక నేను ఆ వ్యక్తిని గమనిస్తూ మరింత దగ్గరకు చేరుకునేసరికి తన భుజంపైన వేలాడుతున్న టర్కీ టవల్ని పట్టుకుని భుజంపై దాన్ని సరిచేసుకుంటూ నా వైపు చూడకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది చూసి, పాపం, ఎవరో పల్లెటూరు వ్యక్తిలా ఉన్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, ఆటో ఆపి ఎక్కించుకుందాం అలా అనుకున్నాను నేను. కానీ తాను మాత్రం కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అలానే ముందుకు వెళ్తున్నాడు. ఇక నేను మరికొంచెం ముందుకు వెళ్ళాను. వెంటనే హారన్ కూడా వేశాను. అంతే, ఆ వ్యక్తి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటే హఠాత్తుగా పెద్ద సౌండ్ వచ్చేసరికి తుల్లి పడుతూ పక్కకు తప్పుకుని మరీ వెనక్కి తిరిగి చూస్తూ నన్ను తిట్టే ప్రయత్నం చేయబోయాడు. కానీ అప్పటికే నేను తన దగ్గరికి చేరుకోవటంతో ఆటో లోపల నుండి తల బయట పెట్టి, పెద్దాయనా,
ఏమీ అనుకోవద్దు, కావాలనేమి నేను హారన్ వేయలేదు, మీకు లిఫ్ట్ ఇద్దామో అనుకున్నాను అని చెప్పగా ఆ వ్యక్తి ఇంకేం మాట్లాడకుండా అవునా, అందుకే హారన్ వేసావా అన్నట్టు వెంటనే వచ్చి ఆటోలో కూర్చున్నాడు. ఇక ఆటో అయితే ముందు కదిలింది. కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ట్రాక్ అయితే ఉంది. ఇక నేను అటువైపు చూస్తూనే ఆటో డ్రైవ్ చేస్తూ నా ఆటోలో కూర్చున్న పెద్ద ఆయనతో, ఇంత రాత్రి వేళ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. కానీ ఆ వ్యక్తి నాకు సమాధానం అంటూ ఏమీ ఇవ్వలేదు. అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి అని వెనక్కి తిరిగి చూసి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేంటి అని అడగబోతే అప్పుడు ఆటోలో ఎక్కి కూర్చున్న ఆ పెద్ద ఆయనను ఆ క్షణం చూసేసరికి తాను ఆటోలో కనిపించలేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడే కదా వచ్చి ఆటోలో కూర్చున్నాడు, మరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? వెంటనే ఆటో అయితే ఆపేశారు. తన కోసం ఆటోలో చూస్తే ఎక్కడా కనపట్టలేదు. వెంటనే ఆటో నుండి క్రిందికి దిగి తన కోసం వెతకబోయేసరికి బలమైనటువంటి గాలి వేగంగా దూసుకొచ్చి నన్ను తాకినట్టయింది. ఒక్కసారిగా భయపడిపోయాను. అసలు అంతవరకు భయం అంటే కూడా ఏంటో తెలియని నాకు ఆ క్షణం భయపడటానికి కారణం ఆ గాలి అని అర్థమైంది. అయితే ఆ పెద్ద ఆయన ఒక మనిషి రూపంగా వచ్చి నన్ను భ్రమపెట్టి ఆటో నుండి క్రిందకి దిగేలా చేసి నన్ను భయపెట్టాడని అర్థమైంది. మరి ఆటో దిగి తన కోసం వెతుకుతుంటే ఒక బలమైన గాలి నన్ను తాకి పూర్తిగా భయానికి గురి చేయటంతో నన్ను నేను మర్చిపోయినట్టుగా అయిపోయాను. ఆటో స్టార్టింగ్లోనే ఉంది, కానీ అక్కడే నిలబడిపోయింది. నేను మాత్రం నాపై స్పృహ లేకుండా ఎవరో తీసుకుపోతున్నట్టుగా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాను. నేరుగా పట్టాలపైకి చేరుకుని ఆటో ఆగి ఉన్న ప్రదేశం నుండి దూరంలోకి వెళ్ళేసరికి అలా వెళ్ళి చూస్తే ఆ పట్టాలపై ఇరువైపులా కూర్చొని ఎంతోమంది జనం కనిపిస్తున్నారు. వారంతా నన్ను చూసి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఎవరి వ్యక్తి ఈ టైంలో మన దగ్గరకు వచ్చాడేంటి అని. కానీ మాకు తెలియదంటే మాకు తెలియదని వారిలో వారు నా కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళి వారి మధ్యలో కూర్చున్నాను. అదంతా కూడా అంధకారంలో మునిగి ఉన్న ప్రదేశం. ఆ చీకట్లో వారి మధ్య కూర్చున్న నన్ను చూస్తూ, ఎవరండి మీరు, మా మధ్యలో వచ్చి కూర్చున్నారేంటి అని అడుగుతున్నారు కొందరు వ్యక్తులు. ఇక నేనైతే వారితో ఏ సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను. కానీ వారు మాత్రం పదే పదే నా గురించి అడిగి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే చాలా దూరం నుండి ట్రైన్ యొక్క హారన్ వినిపించింది. అది వినగానే పట్టాలపైన కూర్చున్న వారంతా కూడా ట్రైన్ వచ్చేస్తుంది, పక్కకు తప్పుకోండి అని అరుస్తూ ఉంటే కొందరు వ్యక్తులు ఇంకా చాలా దూరంలో ఉంది అని అక్కడే కూర్చుండగా మరికొంతమంది భయస్థులు మాత్రం అక్కడి నుండి పరుగులు పెడుతున్నారు. ఇక నా విషయానికి వస్తే నాలో కనీసం చలనం కూడా లేకుండా అక్కడే కూర్చుంటే వారిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, నీకేమైనా పిచ్చా, ట్రైన్ వస్తుంది కదా, వచ్చినా సరే ఇక్కడే కూర్చుంటావేంటే అని నన్ను పట్టుకుని దూరంగా లాక్కుపోయారు. ఇంతలో ట్రైన్ దగ్గరగా చేరుకుని అంతవరకు మేము కూర్చున్న ప్రదేశం నుండి దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఇక అంతవరకు దూరంగా ఉన్న వాళ్ళంతా కూడా పట్టాలపైకి వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఏమీ తెలియని ఒక పిచ్చివాడ్లా అక్కడే కూర్చున్నాను. అప్పుడే ఇంకో వ్యక్తి నా దగ్గరకు వచ్చి, చూస్తుంటే భలే పిచ్చివాడ్లా ఉన్నావే, ట్రైన్ వెళ్ళిపోయింది కదా, రా మాతో పాటు కూర్చోవచ్చు అని నన్ను మళ్ళీ పట్టాలపైకి తీసుకువెళ్ళిపోయాడు. అందులో కొందరు వ్యక్తులు మాత్రం ఈ వ్యక్తి మరి ఇంత అమాయకంగా ఉన్నాడేంటి అని అంటుంటే, ఇంకొందరు అమాయకుడు మాత్రమే కాదు మోగవాడు కూడా, ఇలా అయితే వీడిని ఏమనుకోవాలి అంటున్నారు. అయితే అక్కడే ఉన్నటువంటి వాళ్ళలో వేరే వ్యక్తి, తాను ఒక ఆటో డ్రైవర్. నేను చాలాసార్లు ఈ మార్గంలో వాడిని వెళ్ళి రావటం చూశాను. మాటలు రాకుండా ఎలా ఉంటాడు అనగా, మరిప్పుడు మాట్లాడటం లేదేంటి, ఇంతకీ వీడిని ఎక్కడికి తీసుకొచ్చింది ఎవరు అని అనగా, అదిగో చివర్లో కూర్చున్నాడు కదా రామకృష్ణ, వాడే ఈ వ్యక్తిని ఎక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పేసరికి ఆ వ్యక్తిని అక్కడికి రమ్మని పిలిచారు. ఇక రామకృష్ణ అనే వ్యక్తి ఎవరూ కాదు, నేను వచ్చేటప్పుడు నిజంగా ఒక మనిషిలా కనిపించాడు కదా, తానే ఆ వ్యక్తి. ఇక వారు పిలవగానే ఆ వ్యక్తి మా దగ్గరికి చేరుకుని, ఎందుకు పిలిచారు అని అడగ్గా,
ఆ వ్యక్తి ఆ క్షణం నోరు విప్పి మాట్లాడటం జరిగింది. అతని మాట తీరు చూస్తుంటే చాలా నత్తినత్తిగా మాట్లాడుతున్నాడు. తను ఏమంటున్నాడు అంటే, ఈ దారిలో చీకటి పడితే ఎంతటి ధైర్యవంతులైనా సరే ఒంటరిగా రారు. బ్రతికున్నప్పుడు మనం కూడా ఇంతే కదా. ఈ మార్గంలో ఒంటరిగా ఎప్పుడైనా రాత్రి ప్రయాణం చేశావా? లేదు కదా. మరి అలాంటిది వీడు ఒంటరిగా ఏమాత్రం భయపడకుండా ఎంత రాత్రివేళ వస్తుంటే వీడి ధైర్యాన్ని చూశారు. వీడి పొగరు అణిచేయాలి అనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు. ఇక తాను చెప్పే మాటలన్నీ కూడా నాకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అలాగే నా చుట్టూ ఉన్నది మనుషులు కాదు, ఆత్మలను కూడా నాకు తెలుస్తుంది. కానీ అక్కడ నేను ఉండటం మంచిది కాదు అన్న విషయం నాకు తెలియటం లేదు. అందుకే భయం కూడా కానరావటం లేదు. ఇక వారి మధ్యలో కూర్చొని ఏమీ తెలియకుండా అలా వారినే గమనిస్తూ ఉన్నాను. సరిగ్గా అంతలోనే ఇంకో ట్రైన్ వస్తున్నట్టుగా కోత వినపడింది. మళ్ళీ వారంతా కూడా ట్రాక్ పైన పరుగులు పెడుతూ వెళ్ళిపోయారు. నేను మాత్రం అలాగే కూర్చొని ఉంటే మరో వ్యక్తి వచ్చి నన్ను అక్కడి నుండి లాక్కు వెళ్ళిపోయాడు. ఇంతలోనే ఆ ట్రైన్ రావటం, మమ్మల్ని దాటి వెళ్ళిపోవటం ఇదంతా కూడా జరిగింది. మళ్ళీ మేమంతా వచ్చి ట్రాక్ పైన ఉంటే వారంతా ఈసారి కష్టసుఖాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి, నిజంగా నాకు చనిపోవటం ఇష్టం లేదు కానీ నా పరిస్థితుల వల్ల నేను చనిపోయాను అని చెప్తుంటే, లేదు నేను కూడా అంతే, నాకు కూడా చావాలని లేకపోయినా సరే నన్ను మా వాళ్ళు అవమానించారు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇలా రెండు ఆత్మలు మాట్లాడుతూ ఉంటే ఇంతలో ఒక ఆత్మ ట్రాక్ పై నుండి మా వైపుగా నడుచుకుంటూ వస్తుంది. చూస్తుంటే అది ఒక యువకుడి ఆత్మ అని అర్థమవుతుంది. ఇక దాన్ని చూసి వారంతా కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు, వాడెవడు, ఎక్కడికి వస్తున్నాడేంటి అని. అలా వారంతా దాన్ని చూస్తూ ఉండగానే అప్పుడే మా వద్దకు నడిచి వచ్చిన ఆత్మ నా పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి ఆ ఆత్మల పక్కన చేరి, ఇంతకీ మీరంతా ఇక్కడ చనిపోయిన వాళ్ళేనా అని అడుగుతుంటే, అవును, మేమంతా కూడా ఇక్కడే ట్రాక్ పైన చనిపోయాం. మరి నువ్వు ఎక్కడ చనిపోలేదు కదా, మా దగ్గరికి ఎలా వచ్చావో అని అడగ్గా, ఇదిగో వీడే, ఆటోలో వస్తుంటే వీడితో పాటు చేరుకున్నాను, తనతో ఇక్కడికి వచ్చేశారు. వీడితో పాటు ముందే ఇక్కడికి రావాలి అనుకున్నాను కానీ అటువైపు కూడా మీలాగే చాలామంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చేసరికి చాలా సమయం అయింది. అవును, ఈ వ్యక్తి కనీసం ఆటో ఇంజన్ కూడా ఆఫ్ చేయకుండా వచ్చేశాడు, ఏమైంది అనగా, నేనైతే తనతో మాట్లాడలేకపోతున్నాను కానీ మిగతా ఆత్మలన్నీ కూడా మావాడే, వీడిని ఆట పట్టించడం కోసం అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్తుంటే, చూడటానికి వీడు చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడు, లేదంటే మా ఊరి శ్మశానం మీదుగా ఒంటరిగానే వచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళమంతా కూడా వీడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాం. కానీ నాకు మాత్రం ఎందుకో వీడితో కలిసి ప్రయాణించాలి అనిపించింది. అందుకే మా వాళ్ళు ఎవరూ రాకపోయినా నేను మాత్రం ఆటో వెంట వచ్చేసాను అని చెప్తుంది. అయితే ఈ ఆత్మల యొక్క సంభాషణ అంతా కూడా నా కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. ఒకవైపు చనిపోయినటువంటి మనుషుల యొక్క ఆత్మలని తెలుస్తుంది, కానీ వారి మధ్య ఉండకూడదు అన్నటువంటి ఆ చైతన్యం మాత్రం నాకు లేదు. కారణం ఏంటంటే నేను పూర్తిగా ఒక మాయా లోకంలో ఉండిపోయాను. వాటి ప్రభావంతో వాటి దగ్గరకు నన్ను రప్పించాయి. ఇక సరిగ్గా అప్పుడే మాకంటే పట్టాల చివర్లో కూర్చున్న ఒక వృద్ధురాలి ఆత్మ నా పక్కనే ఉన్నటువంటి వాటి దగ్గరకు వచ్చి నా ఆటోని వెంబడించి అక్కడికి చేరుకున్నటువంటి ఆత్మతో, మీది ఏ ఊరు, ఇక్కడికి ఈ సమయంలో ఎందుకు వచ్చావు, అయినా నువ్వు మాలాగే చనిపోయావా, లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా అని అడగ్గా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అది కూడా ప్రేమించింది, ఇలా 3 ఏళ్ళు కలిసి హాయిగా ఉన్నాం. అయితే అంతవరకు మా ప్రేమ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత మేము ప్రేమించుకుంటున్న విషయం మా ఇరు కుటుంబాలకు తెలిసింది. మాకు మరియు వాళ్ళకి పూర్వం నుండి అస్సలు పడేదే కాదంట. అలాగే మా ఇద్దరిది ఒకే ఊరు కావటంతో మళ్ళీ గొడవలు కూడా మొదలయ్యాయి. 2 కుటుంబాల్ని ఒప్పించి మేం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. 2 ఏళ్ల పాటు ఒప్పించే ప్రయత్నం కూడా చేశాం. అందుకు ఎవరూ ఒప్పుకోలేదు. పైగా నాకు ఒకవైపు, అమ్మాయికి ఇంకోవైపు
వేరే వేరే సంబంధాలు చూడటం, పెళ్లి చెయ్యాలని కూడా ప్రయత్నించారు. అది గమనించి ఈ జీవితంలో మన ఇద్దరికీ పెళ్ళయ్యే యోగం లేదని, ఇద్దరం విడిపోవటం కంటే కలిసి చనిపోదాం అనుకున్నాం. ఏం చేయాలో తెలియక మా పొలంలో ఉన్నటువంటి ఓ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి గడ్డి మందు తీసుకున్నాం. ప్రాణాలు వదిలేశాం. ఇది మా కథ అని నిట్టూర్పు విడుస్తూ మాట్లాడుతుంటే నాతో వారి కథను విన్నటువంటి మిగతా ఆత్మలన్నీ అప్పుడే ఏడవటం మొదలుపెట్టాయి. అలా ఒక్కొక్క ఆత్మ వారి మరణం వెనుక ఉన్న కారణాన్ని చెప్తూ ఏడుస్తుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్న నేను మాత్రం ఒక్క మాట కూడా చెప్పకుండా వారి మధ్యలో కూర్చుంటాం. ట్రైన్ వచ్చేటప్పుడు పక్కకు వెళ్ళటం, తర్వాత మళ్ళీ పట్టాలపైకి రావటం ఎలా అంటే ఒక ఆటలా అయిపోయింది. అది కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. నాకు ఆ క్షణంలో ఆత్మలే సహాయం చేస్తున్నాయి. ఇక అలా సమయం గడిచిపోతుంటే సరిగ్గా అప్పుడే ఒక ట్రాక్టర్ అటువైపుగా వెళ్తున్నట్టు కనిపించింది. అది ట్రాక్ దాటి అటువైపుగా వెళ్ళేసరికి దారికి అడ్డంగా నా ఆటో ఉన్నట్టు కనబడుతుంది. ఇక ఆ ట్రాక్టర్ డ్రైవర్ హారన్ కొడుతున్నాడు, అడ్డంగా ఉన్న ఆటోని పక్కకు తీయమని. కానీ నేను ఎక్కడ కూర్చుంటే నా ఆటోని తీసేదెవరు? అలా కాసేపు హారన్ కొట్టి ఆటో స్టార్టింగ్లో విడిచిపెట్టి ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ట్రాక్టర్లో ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటూ నలుగురు వ్యక్తులు వెంటనే క్రిందకి దిగి ఆటో దగ్గరకు వచ్చి చూస్తే అక్కడెక్కడా నేను కనిపించలేదు. ఇక అదే సమయంలో నా పక్కనే కూర్చున్నటువంటి కొన్ని ఆత్మలు వెళ్ళి దారికి అడ్డంగా ఉన్న ఆటోను తీయొచ్చు కదా అని కూర్చున్న నన్ను వెళ్ళమని చెప్తుంటే ఇంకా పిచ్చివాడిలాగే ప్రవర్తిస్తున్న నేను పైకి లేచి నిల్చున్నాను. ఒకవైపు వాళ్ళంతా నా కోసం పిలుస్తున్నారు, కానీ నేను వెళ్ళలేకపోయేసరికి ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే ఆటోలోకి ఎక్కాడు. దారికి అడ్డంగా ఉన్న ఆటోని తాను పక్కకు తీసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతున్నారు. కానీ రైల్వే ట్రాక్ పైన అంతా చీకటిగా ఉంది. నేను వారి కంట పట్టలేదు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ నా ఆటోను పక్కకు తీసే క్రమంలో మార్గానికి పక్కగా ఆటోను తీసేసరికి నా ఆటో యొక్క హెడ్లైట్ వెలుగు నేరుగా రైల్వే ట్రాక్ పైన వచ్చి పడింది. అంతే, ఆ వెలుగు ట్రాక్ పైన పడేసరికి అక్కడే పట్టాల మధ్యలో నిల్చున్నటువంటి నేను కూడా వారి కంట పడ్డాను. ఇక ఆ వెలుగులో ట్రాక్ మధ్యలో ఉన్నటువంటి నన్ను చూసి వారంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముందుగా నన్ను చూసి వారైతే భయపడ్డారు. కానీ ఆ ట్రాక్టర్ పైన చాలామంది మనుషులు ఉండటంతో, ఎంతమంది ఉండగా ఏదైనా ఏం చేస్తుంది అన్న ధైర్యంతో ట్రాక్టర్పై ఉన్న వాళ్ళంతా కూడా క్రిందకి దిగి వాళ్ళంతా అక్కడ ఉన్నది మనిషా లేదా ఇంకేదైనా అని చూస్తే నేనే అని వారికి అర్థమైంది. అయితే వారికి నేను తప్ప నాతో పాటు పట్టాలపై కూర్చున్నటువంటి ఒక్క ఆత్మ కూడా కనపడటం లేదు. ఇక నన్ను చూస్తున్న వాళ్ళంతా కూడా ఆటోని రోడ్డుకి అడ్డంగా పెట్టి ట్రాక్ పైన నిల్చొని ఏం చూస్తున్నాం అని అడుగుతున్నారు. కానీ నేను మాత్రం ఏ సమాధానం చెప్పకుండా ఉంటే, రేయ్ అడుగుతుంది నిన్నే, ఏం మాట్లాడు వెంటే, నీకేమైనా పిచ్చుందా? లేకపోతే ఒంటరిగా ఈ టైంలో ట్రాక్ పైన ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తున్నారు. అయినా సరే నాలో ఏ చలనం కూడా లేదు. ఇక వారిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడికి ఏదో అనుమానం కలిగి తనకేదో జరిగింది, లేకపోతే పట్టాలపైన ఒంటరిగా ఉంటాడా? ఓ పని చేయండి, మీరంతా కలిసి వెళ్ళి వాడిని ఇక్కడికి తీసుకురండి అని చెప్పగా నలుగురు యువకులైతే పట్టాలపైకి వచ్చారు. నా దగ్గరకు వచ్చి అప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకపోయేసరికి నన్ను పట్టుకొని నడిపించుకుంటూ ట్రాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక అంతా వచ్చి చూస్తే నేను చూసే చూపు, నా ప్రవర్తన బట్టి ఆ వృద్ధుడికేదో అర్థమైంది. వీడికేదో గాలి సోకినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే తనకేదో తట్టింది. ఇక వెంటనే నా కుడి చెయ్యి యొక్క చేతి వేలిని అందుకొని దానిలో చిటికెన వేలిని పట్టుకుని గట్టిగా గిల్లాడు. ఇంకేముంది, నా చిటికెన వేలిని అంత గట్టిగా గిల్లేసరికి అంతవరకు వాటి ప్రభావంతో వాటి మైకంలో ఉన్నటువంటి నీరు బాధతో గట్టిగా అరిచారు. ఇక అంతవరకు నన్ను ఆవహించి ఉన్నటువంటి వాటి తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా వదిలింది. మైకం పోయాక చూస్తే నా చుట్టూ మనుషులున్నారు. ఏమైంది, పట్టాలపైన ఉన్నావేంటి అని తలో రకంగా ప్రశ్నిస్తుంటే ఆ వ్యక్తి నాకు కనిపించడం నుంచి
నేను హారన్ కొట్టడం, తాను రావటం, ఆటోలో కూర్చోవటం అంతా కూడా జరిగింది జరిగినట్టుగా పూస గుచ్చినట్టు వివరించాను. నేను అంతా వివరంగా చెప్పేసరికి నా మాటలు విన్న వాళ్ళు, చూస్తే నువ్వొక ఆటో డ్రైవర్వి, ఇలాంటి ప్రదేశాల గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఎప్పుడూ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి ఈ ట్రాక్ ఎంత ప్రమాదకరమైందో మీకు కూడా తెలుసు కదా. మరి ఇలాంటి ట్రాక్ పైన అర్ధరాత్రి వేళ ప్రయాణం చేయటం ఏంటి? అయినా ఒక్క విషయం, సమయానికి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేదంటే నీ గతేంటి? వాటి వల్ల నీకు ప్రమాదం కలగకపోవచ్చు, కానీ ఈ ట్రాక్ పైన ఎన్నో ట్రైన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒకవేళ వాటి ప్రమాదానికి గురైతే నీ బతుకేంటి? నీ కుటుంబం ఏమైపోతుంది అని తలో రకంగా చీవాట్లు పెడుతూ ఉంటే తెలిసి మరీ ఆ టైంలో ప్రయాణానికి సిద్ధపడ్డటువంటి నేను సిగ్గుతో తల దించుకొని ఇంకేం మాట్లాడలేకపోయాను. ఆ తరువాత ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని బుద్ధి చెప్పి, మేమిక్కడుండగానే ఈ ప్రదేశాన్ని దాటి వెళ్ళిపో అని చెప్పారు. ఇక అప్పటికే బాగా భయపడ్డ నీరు వాళ్ళు నా కోసం అక్కడే ఉన్న కొద్ది క్షణాల్లో సుమారుగా కిలోమీటర్ దూరాన్ని దాటేశారు. వాళ్ళు అక్కడి నుండి వారి గ్రామానికి చేరుకున్నారు. కానీ నేను ఇంటికి చేరుకునేసరికి మనసు నిండా కూడా ఏదో తెలియని భయం. ఆ భయంతోనే వేగంగా ప్రయాణిస్తూ ఎలాగో ఒకలా ఇంటికైతే వెళ్ళిపోయాను. అయితే ఇంటికి వెళ్ళాక నా భార్యతో దీన్ని చెప్పాలి అనుకున్నాను. కానీ ఇలా జరిగిందని తెలిస్తే తాను భయపడుతుందని ఈ విషయాన్ని కొన్నాళ్ల పాటు నాలోనే దాచిపెట్టుకున్నాను. ఒకసారి ఒక సందర్భం వస్తే, ఒక రాత్రి నాకు ఎదురైన అనుభవాన్ని నా భార్యతో చెప్పక తప్పింది కాదు. అది విని తాను కూడా భయపడింది. అంతేకాదు, అప్పటి నుండి రాత్రి వేళల్లో కిరాయి వస్తే ఎప్పుడూ వెళ్ళనిచ్చేది కాదు. నేను కూడా బాగా భయపడ్డాను. ఇక అప్పటి నుండి ఒంటరిగా రాత్రి ప్రయాణం చేయటం కూడా మానుకున్నాను. ఇది ఆ రోజు రాత్రి ఆ శవాల ట్రాక్పై నాకు ఎదురైనటువంటి ఓ సంఘటన. బలరాం అనే ఒక ఆటో డ్రైవర్ గారు మనతో వారికి జరిగిన ఈ భయంకరమైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? ఆటో డ్రైవర్ అనే కాదు, ఒకవేళ మీరైనా సరే ఏ బైక్ పైనో కార్ పైన అలా వెళ్ళారు అనుకోండి, అలాంటి ప్రదేశంలో ఎవరైనా కనిపిస్తే మీరు ఆగి లిఫ్ట్ ఇస్తారా? ఈ స్టోరీపై మీ యొక్క ఒపీనియన్ని క్రింద కామెంట్స్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి, వీలైతే మీకు తెలిసిన ఆటో డ్రైవర్ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని మీరు రెగ్యులర్గా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బలరాం గారే కాదు, మీరు కూడా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మన పిఎస్ బడిలో షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా డిఎం చేయొచ్చు, లేదా మెయిల్లో కూడా మీ స్టోరీస్ని మాకు రాసి పంపొచ్చు. నెక్స్ట్ ఒక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ పిఎస్ బడి.